రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం లాల్కోట చౌరస్తా దగ్గర పోలీసుల తనిఖీలు భాగంగా భారీగా నగదు పట్టుకున్నారు. రాయచూర్ నుంచి నల్గొండ వైపు వెళ్తున్న డీసీఎం వాహనంలో ఎలాంటి రసీదులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 39,49,900 రూపాయల నగదును సీజ్ చేశారు. వాహనంలో వెళ్తున్న 6 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు చూపించకపోవడంతో ఆ నగదును పోలీసు సీజ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. ఉమ్మడిపాలో ఎలక్షన్ కమిషన్ చాలా కఠిన నియమ నిబంధనలు అయితే అమలు చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ జిల్లా పోలీసు అధికారులతో పాటు మరికొందరిని ట్రాన్స్ఫర్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల కూడా కూడా ఏర్పాటు చేస్తారు. ఇవ్వకు నిబంధనలకు అతిక్రమించి ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తారు. ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా వాహనాలను ఇతర రాష్ట్రాలకు